హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు వైసీపీ లీడర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి తర్వాత మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీనిపై మీరు ఏం చెప్తారు? అంటే అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారా? పార్టీ నుంచి అఫీషియల్ లెటర్ అని వచ్చిందా? లేదు, నార్మల్గా వచ్చిందా? గాసిప్స్ అనేవి వస్తాయి. పార్టీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రజల్లోకి వస్తారు ఖచ్చితంగా. మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే పార్టీ నుంచి అఫీషియల్గా వస్తే మీరు చెప్పుకోవచ్చు. అంటే ఇంతవరకు ఏం స్పందించట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు హామీలపై కానీ ఒక రాష్ట్రానికి ఇంతవరకు సీఎంగా ఉన్నారు కాబట్టి కనీసం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా ప్రతిపక్ష నేతగా. ఇప్పుడు మీరే అంటున్నారు, కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు, సంవత్సరమే కానివ్వండి 6 నెలలు అయింది అంటున్నారు. టైం ఇస్తున్నారు. టైం ఇచ్చినప్పుడు 1 yearలో అప్పుడే మాట్లాడడం సభ్యం కాదని చెప్పేసి కొన్ని ఇష్యూస్ ఆయన అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే టీవీ ప్రెస్ మీట్ ద్వారా ఆయన రిలీజ్ చేశారు అన్నీ కూడా. అంతకు మించి ఇప్పుడు ఆయనకి కూడా తెలుసు, టైం ఇద్దాం, 1 year అయిపోయింది మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రజల్లోకి వస్తారా? రేపు వచ్చారు, ఆల్రెడీ రైతుల గురించి వచ్చారు. రైతులు ధర్నాకు చేశారు. రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ గురించి చేస్తున్నారు. అవసరమైనప్పుడల్లా వస్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. దీని వెనకాల ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? అది చాలామంది వైసీపీ నాయకులు కూడా ఓపెన్ సీక్రెట్గా చెప్పారు. అది వైసీపీ సోషల్ మీడియా డాక్టర్ చింతా ప్రదీప్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. బీజేపీ హస్తం అయితే ఉందని చెప్పేసి చెప్పారు. ఇందులో వైసీపీ వాళ్ళ రోల్ కూడా మెయిన్గా ఉంది. ఎందుకంటే వైసీపీ లీడర్ ఒకళ్ళు రాజీనామా చేస్తే ఇంకొకరికి వచ్చింది అన్న వీళ్ళ స్టంట్ కూడా పై చేయవరది వీళ్ళదే కదా అల్టిమేట్గా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళతో కూటమిగా ఏర్పాటైండు. అదే ఇప్పుడు సీఎం జగన్ నేను కూడా నా దానిలో కలుపుకుంటే బాగుండు అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఎవరిని? పవన్ కళ్యాణ్. మాకు అసలు అవసరమే లేదు. మాకు అసలు అవసరం కూడా లేదు. అంటే అంత సీన్ లేదంటారు. అసలు అంత ఇది లేదు. మా ఓట్ బ్యాంక్ ఎక్కడ, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడ? మాది 40% ఓట్ బ్యాంక్, 7% వాళ్ళది. మరి సీట్లు అంత తక్కువ వచ్చాయి లాస్ట్ ఎలక్షన్. సీట్లు చూడమాకండి. ఓకేనా? 1,30,00,000 మంది ఓట్లు వేశారు. కనీసం పైన 30 లక్షలని జనసేన పార్టీకి వస్తే మీరు సూపర్ 6 అన్నారు. ఈవీఎంలు కనీసం ఒక 4-5 ఈవీఎంలు అన్న కౌంట్ చేసి చూపిన ఉంటే అది కూడా చూపించలేదు. అనేక అనుమానాలు ఉన్నాయి ఓడిపోవడం కింద. జస్ట్ ముగ్గురు కలిపి వస్తే 2014లో ముగ్గురు కలిసే గెలిచారు, 2024లో ముగ్గురు కలిసే గెలిచారు. ముగ్గురు కలవకోవడానికి గెలవలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి చంద్రబాబు నాయుడు సీఎం అని చరిత్ర లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అని చరిత్ర లేదు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు వైసీపీ లీడర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి తర్వాత మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీనిపై మీరు ఏం చెప్తారు? అంటే అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారా? పార్టీ నుంచి అఫీషియల్ లెటర్ అని వచ్చిందా? లేదు, నార్మల్గా వచ్చిందా? గాసిప్స్ అనేవి వస్తాయి. పార్టీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రజల్లోకి వస్తారు ఖచ్చితంగా. మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే పార్టీ నుంచి అఫీషియల్గా వస్తే మీరు చెప్పుకోవచ్చు. అంటే ఇంతవరకు ఏం స్పందించట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు హామీలపై కానీ ఒక రాష్ట్రానికి ఇంతవరకు సీఎంగా ఉన్నారు కాబట్టి కనీసం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా ప్రతిపక్ష నేతగా. ఇప్పుడు మీరే అంటున్నారు, కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు, సంవత్సరమే కానివ్వండి 6 నెలలు అయింది అంటున్నారు. టైం ఇస్తున్నారు. టైం ఇచ్చినప్పుడు 1 yearలో అప్పుడే మాట్లాడడం సభ్యం కాదని చెప్పేసి కొన్ని ఇష్యూస్ ఆయన అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే టీవీ ప్రెస్ మీట్ ద్వారా ఆయన రిలీజ్ చేశారు అన్నీ కూడా. అంతకు మించి ఇప్పుడు ఆయనకి కూడా తెలుసు, టైం ఇద్దాం, 1 year అయిపోయింది మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రజల్లోకి వస్తారా? రేపు వచ్చారు, ఆల్రెడీ రైతుల గురించి వచ్చారు. రైతులు ధర్నాకు చేశారు. రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ గురించి చేస్తున్నారు. అవసరమైనప్పుడల్లా వస్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. దీని వెనకాల ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? అది చాలామంది వైసీపీ నాయకులు కూడా ఓపెన్ సీక్రెట్గా చెప్పారు. అది వైసీపీ సోషల్ మీడియా డాక్టర్ చింతా ప్రదీప్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. బీజేపీ హస్తం అయితే ఉందని చెప్పేసి చెప్పారు. ఇందులో వైసీపీ వాళ్ళ రోల్ కూడా మెయిన్గా ఉంది. ఎందుకంటే వైసీపీ లీడర్ ఒకళ్ళు రాజీనామా చేస్తే ఇంకొకరికి వచ్చింది అన్న వీళ్ళ స్టంట్ కూడా పై చేయవరది వీళ్ళదే కదా అల్టిమేట్గా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళతో కూటమిగా ఏర్పాటైండు. అదే ఇప్పుడు సీఎం జగన్ నేను కూడా నా దానిలో కలుపుకుంటే బాగుండు అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఎవరిని? పవన్ కళ్యాణ్. మాకు అసలు అవసరమే లేదు. మాకు అసలు అవసరం కూడా లేదు. అంటే అంత సీన్ లేదంటారు. అసలు అంత ఇది లేదు. మా ఓట్ బ్యాంక్ ఎక్కడ, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడ? మాది 40% ఓట్ బ్యాంక్, 7% వాళ్ళది. మరి సీట్లు అంత తక్కువ వచ్చాయి లాస్ట్ ఎలక్షన్. సీట్లు చూడమాకండి. ఓకేనా? 1,30,00,000 మంది ఓట్లు వేశారు. కనీసం పైన 30 లక్షలని జనసేన పార్టీకి వస్తే
మీరు సూపర్ 6 అన్నారు. ఈవీఎంలు కనీసం ఒక 4, 5 ఈవీఎంలు అన్నా కౌంట్ చేసి చూపిన ఉంటే అది కూడా చూపించలేదు. అనేక అనుమానాలు ఉన్నాయి ఓడిపోవడానికి కింద. జస్ట్ ముగ్గురు కలిపి వస్తే 2014లో ముగ్గురు కలిసే గెలిచారు, 2024లో ముగ్గురు కలిసే గెలిచారు. ముగ్గురు కలవడం గెలవలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి చంద్రబాబు నాయుడు సీఎం అని చరిత్ర లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అని చరిత్ర లేదు. ఓకే అర్థమైందా? ఓకే థ్యాంక్ యూ అండి.